బాప్తీసం తీసుకోవటం, ఆత్మను సిద్ధపరచుకోవటం ఎట్లంటే పరిశుద్ధాత్మను పొందటం, ఆత్మను సిద్ధపరచుకోవటం ఎట్లంటే వస్త్రాలు సంపాదించుకోవటం, దృష్టిని సంపాదించుకోవటం, ఆత్మకు బలాన్ని సంపాదించుకోవటం, ఆత్మకు జ్ఞానాన్ని సంపాదించుకోవటం, ఆత్మను ఆహారం, ఆత్మను జీవింపజేసే దేవుని జీవాహారాన్ని జీవజలాలు సంపాదించుకుని నువ్వు అలాగా సిద్ధపడి ఉంటే నీ ఆత్మ వెలుగొందుతున్న దీపం అని అర్థం. వెలుగుతున్న దీపము ప్రభు దగ్గరికి చేతిలోకి వెళ్ళగలుగుతుంది. అప్పుడు దాని అర్థం సృష్టికర్తకు, నిన్ను నమ్మకంగా సృష్టించిన నీ సృష్టికర్తకు నీ ఆత్మను అప్పగించుకుంటున్నావు అని అర్థం. అలాంటి కృప, అలానే ప్రభు వారి లోకంలో సిద్ధపడి తన ఆత్మను సిద్ధపరచుకొని డైరెక్ట్ గా తండ్రి దగ్గరికి వెళ్ళాడని అర్థం, తండ్రి చేతిలోకి వెళ్ళాడని అర్థం. అలాగే మనం కూడా ఉండాలని ప్రభు సిద్ధపడి ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె చెప్పండి. ఆమె. కళ్ళు మూసుకొని వచ్చిన ప్రార్థన చేద్దాం.